2వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. మొదటి యోహాను పత్రిక. హల్లెలూయా. దొరికిందా? 2వ అధ్యాయము 15వ వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకం ఎంత ప్రమాదకరమైందో ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు అక్క బేబక. హల్లెలూయా. లోకమును ఎందుకు ప్రేమించకూడదు కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నాగార్జున. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు మరలా చదువు. మైకి నాన్న, మైకి మైకి మైకి. ఇది బయట కనపడే వాక్యం. చదువు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. హల్లెలూయా. ఉండదు కాదు, నుండదు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ప్రేమ ఎవనిలో ఉంటుందో వాడు తన పిల్లలను మాత్రమే లోకరీతిగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? మీ కుటుంబాలలో ఉన్న బిడ్డలను మాత్రమే తండ్రిగా మీరు ప్రేమిస్తారు. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే లోకమును ప్రేమించేవాడికి తండ్రి ప్రేమ. మరి ఈ లోకం ఏమిటి, ఈ తండ్రి, ఈ కుటుంబం ఏమిటో మనం తెలుసుకుందాం. హల్లెలూయా. మీరు హల్లెలూయా అంటేనే నాకు ఆరోగ్యంగా ఉంటా. మీరు హల్లెలూయా అనలేదనుకో అప్పుడప్పుడు నాకు రోగం వచ్చింది. మీరు హల్లెలూయా అంటే నేను ఆగుతా. మీరు హల్లెలూయా అనలేదనుకో నాకు నిజంగానే రోగం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖనం ఒక మాటను, ఒక విషయాన్ని మనకు వ్యక్తపరుస్తూ ఉన్నది. లోకమునైనను లోకములో ఈ రెండు విషయాలను మనం తెలుసుకుందాం. లోకమునైనను మరి లోకములో ఉన్న వాటినైనను. ఇక్కడ రెండు విషయాలను లోకములో నుండే చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకటి, లోకం అంటే ఏమిటి ఏంటన్నా? ఒకటి, లోకం అంటే ఏమిటి? రెండు, లోకములో ఉన్నది ఏమిటి చెప్పాలండి. లోకం అంటే ఏంటి? నాది కాని ఈ లోకములో అంతా నాదని వ్యర్థుడనైతిని. హల్లెలూయా. నీదే లోకం, పరలోకం. మరి లోకం అంటే ఏంటి అంటే సపోర్ట్ చేయరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లోకం అంటే ఏంటి? ఈ భూలోకంలో, ఈ భూమి మీద ఉన్న జనాభాను గురించి చెబుతూ ఉన్నాడు. పరలోకము, పరలోక సంబంధమైన పరలోక వాసులు ఉన్నారు. పరలోక వాసం చేసేవాళ్ళు కూడా, భూలోక నివాసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి అర్థం కావట్లేదా? రెండు మాటలు అర్థమైనాయి. ఏం చెప్పాను? పరలోకం, భూలోకం. ఈ లోకం అంటే భూలోకం, పరలోకం అంటే పైన పరదేశి, పరలోకం, ప్రభు నిలబడి ఉండే మహిమ కలిగిన లోకం. హల్లెలూయా,
హల్లెలూయా. ఇక్కడ మరి ఈ లోకమునైనను అన్నాడు. పిమ్మట ఏం చెబుతూ ఉన్నాడు? లోకములో, హల్లెలూయా, లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను. ఈ లోకమును అంటే ఈ లోక సంబంధమైన వ్యక్తులు, హల్లెలూయా, ఈ లోక సంబంధమైన బంధాలు బాంధవ్యాలు, ఈ లోక సంబంధమైన రక్త సంబంధికులు. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని తరగతిలో ఈ లోకానికి సంబంధం లేదు. ఈ లోక సంబంధమైనది పరలోక సంబంధమైనది కాదు అని ఖచ్చితంగా చెబుతున్నాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను. హల్లెలూయా. ఈ లోకంలో ఏమున్నాయి చెప్పండి, 2 మాటల్లో మీకు తెలిసి చెప్పండి. అక్క ఏముంది అక్క ఈ లోకంలో? గట్టిగా చెప్పరా నాన్న. ఈ లోకంలో ఏముంది నాగార్జున అన్న? అక్క అక్క ఇంట్లో కూడుందా? ఈ లోకంలోనే కదా మన బంధువులు, ఇల్లు, పొలాలు, ఇళ్ళ స్థలాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఒంటి నిండా బంగారాలు, ముక్కులకు కమ్మిలు, కాళ్ళకు గడాలు. హల్లెలూయా. ఏంటి లేవు? ఈ లోక వాసుల మీద అవి లేవు? ఈ లోక నివాసుల గృహాలలో అవి లేవు? ఉన్నాయి కదా. మరి ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను. పోనీ లోకాన్ని ప్రేమించం. ఎవడో అన్యజనుడు, హల్లెలూయా, నీ అన్న కాదు, నీ తమ్ముడు కాదు, వాడి దగ్గరికి వెళ్ళి రేపు ఇస్తాను 1,00,000 రూపాయలు ఇవ్వమంటే ఇస్తాడా? అదేందండి? లోకం అంతా మనుషులేగా, మనుషులంతా సమానమేగా. చదువుకోలే, కనీసం 10th అన్న చదివి ఉంటావుగా నీ ముఖానికి, కనీసం 5వ తరగతి అన్న చదివి ఉంటావుగా. స్కూల్లోకి వెళ్ళ ముందులే ఒక పాఠాన్ని, ఒక పద్యాన్ని చదివినాకే. హల్లెలూయా. ఏమంటావు నువ్వు? ప్రతిజ్ఞ ఏం చేసావు? ఏం చేసావు? దేశము, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, సుసంపన్నమైన ఏంట్రా అంటే నేను తప్పు చెప్తున్నాను కదా. సుసంపన్నమైన బహువిధమైన వారసత్వ సంపద. ఇంకా ఏంట్రా ఏంట్రా భారతీయులందరూ నా సహోదరులే అని చెబుతున్నావు. బాగానే ఉందిరా నీ ముఖానికి. మరి భూమి మీదనున్న సమస్త మానవాళి శత్రువులనే గాను చెబుతుంది. అర్థం కావట్లా? భారతదేశము ఈజ్ ఈక్వల్ ఇతర దేశాలు. హల్లెలూయా. ప్లస్ ఆన్సర్ ఏంటి? నా శత్రువులనే. హల్లెలూయా. కానీ ఇక్కడ భూమి మీద ఉన్న సమస్త జనులకు చెబుతూ ఉన్నాడు దేవుడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. సపోజ్ చెప్పాను, ఎవరన్నా నీకు 1,00,000 రూపాయలు అడిగితే ఇస్తారా? కనీసం వాడు అన్నదమ్ముడైనా రక్త సంబంధుడైనా 5 రూపాయలు 6 రూపాయలు ఇంట్రెస్ట్ లేని ఎవడెవడో. సొంత లాభం కొంత మానుకోవై అన్నాడు.
ఒట్టి మాటలు కట్టి పెట్టవోయ్, గట్టు మీద తల పెట్టవోయ్ అన్నాడు మహాకవి. ఒట్టి మాటలు ఏం చెబుతాను తెలుసా? నీకు ఆపద వస్తే నేనున్నా, హల్లెలూయా. నీకు ఇబ్బంది వస్తే నేనున్నా బిడ్డ, నీ వెనక నేనున్నా గొయ్యి తీయటానికి. ఎందుకంటే ఆ గోతిలోకి కాళ్ళు పట్టుకొని లాగి కప్పెడదామని. హల్లెలూయా. ఇదే లోకములో ఉన్నది. భారతీయులందరూ నా సహోదరులు అంటాం, భారతీయులందరూ నా అన్నదమ్ములని చెప్పుకుంటాం. భారతదేశంలో ఎక్కడో ఒక రాష్ట్రములో ఉన్న వ్యక్తి మరొక రాష్ట్రంలోకి వస్తే నీవేమంటావు తెలుసా? ఏ ఊరు నీదంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీదే ఊరు? ఎక్కడోడివి? ఏ ప్రాంతం వాడివి? చస్తే నీ అడ్రస్ ఏంటి? అందుకని చెబుతున్నాడు, నీకు ఒక అడ్రస్ ఉంది. ఈ లోకములైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు, మీ అడ్రస్ నేనే అన్నాడు. హల్లెలూయా. మీ తండ్రిని నేనే, భూమి మీద మీకు తండ్రి అన్న అనుటకు అంత సాత్వికుడు, అంత ప్రేమమయుడు ఎవడు లేడు అని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడన్నా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అర్థమైందా? లోకమును లోకములో ఉన్న వాటినంటే ఇంకా చాలా ఉన్నాయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎందుకని చెప్పమన్నాడు. నేను రాసుకున్నవి వేరు కానీ దేవుడు ఏడకు వచ్చి నాకు మార్చమన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము. లోకంలో ఉన్నది ఏంటో తెలియాలి. చదువమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. అధ్యాయం అంటే మొదటి నుండి చదవంటారు నాన్నలారా. ఆత్మ విషయమై దీనులై ఉన్నవారు ధన్యులు. హల్లెలూయా. పరలోక రాజ్యము లోకము వారిది. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ విషయమై. ఆత్మ పరలోక సంబంధమైనది. పరిశుద్ధాత్మ ఏ లోక సంబంధమైనది? ఆత్మ విషయులై దీనులైన వారు. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనత చూపిస్తున్నావా? లేచినది మొదలు దేనికోసం దీనత చూపిస్తున్నావు నాకైతే తెలీదు. హల్లెలూయా. ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వాక్యంలో మాట చూడండి. అదే మాట, అదే అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. అదిగోండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. హల్లెలూయా. భక్తిహీనులు దండిలు అల్లా. భక్తిహీనులకు హృదయ శుద్ధి ఉండదు. హల్లెలూయా. ఇంకా దేవుణ్ణి ఏం చూస్తారు? హృదయ శుద్ధి గలవారు. ఏమా ఏటట? అరే నీకు భూమి మీద 100 ఎకరాల పొలం ఉంది కదా, నువ్వు ధన్యుడు అన్నాడా? 100 ఎకరాలు ఉన్నా, 100 ఎకరాలంతా బంగారం ఉన్నా నువ్వు ధన్యుడు కాదు, మట్టి పురుగువి. హల్లెలూయా. కారణం ఏమిటంటే హృదయ శుద్ధి నీలో ఏమి లేదు. ఇక్కడ ఉన్నారనుకుంటున్నా అలాంటి వాళ్ళు. హల్లెలూయా. ఉంటే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లోకమునైనను లోకములో ఉన్న, అర్థమవుతుందా చెల్లి? లోకమునైనను. మరి లోకములో ఏముందంటే ఒక్క మాట మీ నుండి రావట్లేదు. మోసం,
వ్యభిచారం, దొంగతనం, హల్లెలూయా, దోసుకునే దౌర్భాగ్య, నరహత్య, హల్లెలూయా. అవతలోడు నాశనం అయిపోయినా పర్లేదు, నేనొక్కడే బాగుంటే చాలు అనుకునే స్వభావం కలిగినది ఈ లోకం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అంతా నాదనుకొని భ్రమపడుతున్నావేమో, ఇప్పుడన్నా లేచిరా యేసయ్య వద్దకు. హల్లెలూయా. నీది కానీ నీ లోకంలో ఎంతకాలం ఉంటావు? హల్లెలూయా. శాశ్వతము కానీ ఈ లోకములో ఎంతకాలం నాదనుకొని తిరుగుతూ ఉంటావు. హల్లెలూయా. యేసు నిన్నే పిలుస్తూ ఉన్నాడు, రా. హల్లెలూయా. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సంవత్సరం ఆఖరి దినాలలో మరొకసారి కేక వేస్తున్నాడు, నువ్వెక్కడున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. లోకము దాని అంతము వచ్చి ఉన్నది, తీవ్రమైన అగ్ని చేత కాల్చబోతున్నాడు, సమస్తము తుడిచివేయబోతున్నాడు. హల్లెలూయా. సమస్తము ఎక్కడుంది మాట? బైబిల్ చదవం. ఈ లోకం మాకు తీసుకోమ్మా. హల్లెలూయా. ఈ లోకం ఒక మాయాన్ని తెలుసుకున్నాను. ఏది ఒక మాట పాడు. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నువ్వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన, నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. హల్లెలూయా. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నానని ఒక సహోదరుడు రాశాడు. హల్లెలూయా. ఎందుకు రాసి ఉంటాడు? నీ సన్నిధిలో ఒక దినం గడుపుట. హల్లెలూయా, హల్లెలూయా. లోకము దాని అంతము వచ్చి ఉన్నదని కేక వేస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్నదంతయు వ్యర్థం. లోకంలో సంపాదించుకునేదంతా కూడా, లోకంలో కూడగట్టుకునేదంతా కూడా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం అని చెబుతున్నాడు. హల్లెలూయా. ప్రసంగి కూడా అదే చెప్పాడు. భూమి మీద జరుగుతున్నదంతయు అంటే సమస్తము వ్యర్థమే అన్నాడు భక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద బతకండి నీతిగా, భూమి మీద జీవించండి ఇతరులకు మేలుకరముగా, భూమి మీద అనేక దినములు ఆయుష్ కలిగి బ్రతకండి క్రీస్తు పత్రికలుగా. హల్లెలూయా. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నావు, ఏది నీకు సాటి రాదయ్యని తెలుసుకొని ప్రభు యొద్దకు వచ్చావు. ఇక లోకముతో నీకు పనేంటి? హల్లెలూయా. లోకములో ఉన్నదంతయు వ్యర్థం.
అని జీవవాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ మొదటి పత్రిక యోహాను పత్రిక మొదటి పరిచయ వాక్కులు ఏమంటున్నాడు చూడండి ఒకసారి మీరు. అదే పత్రిక మొదటి అధ్యాయం మొదటి మాటలు రా, ఇంతకంటే తెలుగులో నేను చెప్పలేనురా. చదువు. జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులార ఏది చూచుచుంటిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. చప్పట్లు ఇప్పుడు అన్న కొట్టండి. తెలియజేస్తున్నాం అంతే. తెలుసుకోండి, మంచిదే. తెలుసుకోకపోతే బండిడి గడ్డి కాలిస్తే ఎంత అవుతుందో తెలుసా? పిడికిడ అంత బూడిద. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తెలుసుకొనుటకే మేము ఎరిగి రుచి చూసి ప్రకటిస్తున్నాం. జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులార ఏది చూచితిమో. హల్లెలూయా, హల్లెలూయా. దానిని ప్రకటించుచున్నాము. అది ఇహలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది, నిత్య రాజ్యమై ఉన్నది. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి హెచ్చరిక చేస్తున్నాడు. లోకమునైనను లోకములో ఉన్న, హల్లెలూయా. ఇక లోకములో మనకు అన్నీ ఉంటాయి. చెప్పమంటారా? నేత్రాశ, జీవపు డంబం. నేను చెప్పండి మీరు. నేత్రాశ అంటే తెలుసా? ఏంటి నాన్న నేత్రాశ అంటే ఏంటి? కళ్ళతో చూసేది కాదు, కళ్ళతో చూస్తూ ఆకర్షించటం కాదు, అపేక్షించి పాపం చేసి పతనమై సావటానికి. హల్లెలూయా. అందుకనే ధర్మశాస్త్రంలో నిర్గమాకాండంలో కొన్ని మాటలు చెప్పాడు. పొరుగువాని గొర్రెనైనను మేకనైనను ఇల్లునైనను ఇళ్ళ స్థలమునైనను గృహమునైనను గృహములో ఉన్న పిల్లలనైనను అతని భార్యనైనను. హల్లెలూయా, హల్లెలూయా. వ్యభిచారము చెయ్యొద్దన్నాడు. హల్లెలూయా. వ్యభిచారులై ఏంట్రా సపోర్ట్ చేయరు ఉండొద్దన్నాడు. వ్యభిచారము రెండు విధాలు. ఒకటేమన్నా సేవించవలసిన దేవుణ్ణి సేవించకుండా, హల్లెలూయా, జీవము కలిగిన దేవుణ్ణి సేవించకుండా వేరేగా చేవిస్తున్నదన్ని మొదటిది. హల్లెలూయా. రెండవది శారీరక సంబంధమైన నీది కాని దానితో నువ్వు చేస్తున్నది. హల్లెలూయా. ఈ కళ్ళు బహుఘోరమైన. అందుకే అన్నాడు నేత్రాక్ష. డబ్బును చూసావా? కావాలి. బంగారం చూసావా? కావాలి. పొలాలను చూసావా? కావాలి. ఇతర భార్యల శరీరాలను చూసావా? ఎందుకు నీ బ్రతుకు రిక్కబాషందరాలరి. ఇదే లోకములో ఉన్నది. లోకము దాని పాపమునకు అంతము వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకము ఒక మాయని ఇప్పుడన్నా తెలుసుకో. అందుకనే అంటున్నాడు లోకము దాని అంతము. ఏంటండి సపోర్ట్ చేయరు? ఆలోచించుకోండి, మీరు హృదయాలలో ఆలోచించుకోండి. ఏం గూడు కట్టుకుంటున్నారో ఆలోచించుకోండి. హల్లెలూయా. నా దేవుడు నీలో ఉంటే ఈ లోకము ఒక మాయ అని తెలుసుకుంటా. హల్లెలూయా. ఆ తర్వాత 16లో కూడా ఒక మాట అంటున్నాడండి.
చదువు. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వాక్యం. సారీ, సువార్త కాదు, పత్రిక. యశ్వంత్ చదువుతా. లోకములో ఉన్నదంతయు అనగా, అదిగోండి, లోకములో ఉన్నదంతయు ఏంటి? శరీర ఆశయు, నేత్రాశయు, జీవపు డంబం. దేవుడు మన తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? దేవుని వలన పుట్టిన వాడికి నేత్రాశ ఉండదు, జీవపు డంబం ఉండదు, శరీర ఆశ ఉండదు. హల్లెలూయా. ఇవి 3, 4 ఉన్నాయి చూడండి. ఇవి ఎవనిలో ఉంటావో వానికి తండ్రి ఎవడో తెలుసా? దేవుడు కాదు కానీ అపవాదిగాడు, సాతానుగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్నదంతయు నేత్రాశయు, జీవపు డంబమును. మీరు గమనించండి, ఎక్కడ కూడా లోకంలో ఏమైనా స్పెషల్ జరుగుతుంటే పరిశుద్ధత ఉండదు. మీరు గమనించుకోండి. నేను వెళ్ళిన కాడల్లో గమనించేది అదే. హల్లెలూయా. ఎక్కడ ఫంక్షన్లు జరుగుతున్నాయి, ఎక్కడ గుంపులుగా జనాలు ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి చూడండి, 90% పాపమే జరుగుతూ ఉంటుంది. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతుకుతా, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తూ ఉంటాడు. నేత్రాశ ఏంటన్నా? అబ్బాబ్బాబ్బా. హల్లెలూయా. లోకంలో ఉంది ఇదే. అందుకనే మీరు అన్ని జనుల వలె, హల్లెలూయా, మునుపటి బ్రతకండి. నూతన స్వభావము, నూతన మనస్సు, నూతన సృష్టిగా చేయబడాలి అన్నాడు. పాతవన్నీ ఏం చేయబోవాలి? గతించిపోవాలి. నీలో శరీరాశ, జీవపు డంబం, ధనాపేక్ష, ఇహలోక సంబంధాలు, ఇహలోక బాంధవ్యాలు ఏవి శాశ్వతము కాదని తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కడుపును పుట్టిన వాళ్ళే 1 లక్ష రూపాయలు ఇవ్వమంటే ఎవడు పక్కనోడు ఇస్తాడా? నాగార్జున ప్రాణం పోయిన ఎవరు? అదే నువ్వు తెచ్చిపెట్టు, పేకల దాకా మింగి, నా కొడుకు మంచోడు, నా కూతురు మంచిది, హల్లెలూయా, నా కోడలే మంచిది, లేకపోతే మా అల్లుడే అంటే పెట్టినందుకు. పెట్టకపోతే నాగార్జున పోనీ పెట్టి నువ్వు సరికుంటావు. పెట్టిన దానికి ఏదో ఒకటి అపేక్షించు, ఆశించు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనిషి స్వభావం ఏదో ఒకటి పెట్టి ఏదో ఒకటి లప్పి పొందుదామని. హల్లెలూయా. ఏదన్నా ఇచ్చామంటే ఏదన్నా వీళ్ళ నుండి లాభం ఉంటేనే వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. లోకపు నటన, ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకమంతా మాయే. ఎక్కడికి పరిగెత్తుతున్నావు? విర్రవేగొద్దు. హల్లెలూయా. ఒకవేళ విర్రవేగి గర్రపప్పు మాటలు మాట్లాడితే నువ్వే ఇలా చెప్పాలనుకుంటున్నావు, బొందలోకి పోతావు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకో, లేఖనాలు, దైవ సేవకులు ఏం ప్రకటిస్తున్నారో ఎరిగి భక్తి కలిగి బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. 17వ వాక్యాన్ని చూడండి. భక్తి కలిగి బ్రతకటం ఏంటో కూడా నేర్చుకోవాలి మనం. లోకము, హల్లెలూయా, లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ అదిగో దేవుని చిత్త ప్రకారము జరిగించువాడు నిరంతరం నిలుచును. పడిపోడు, సావడో, బొందలోకి వెళ్ళడో. హల్లెలూయా. ఇహమందు పరమందు జీవము ఆయనలో ఉంటది, అతనిలో ఉంటది. ఎందుకంటే ఇతడు దేవుని నామమును ఎరిగి
అతని చిత్త ప్రకారము బ్రతుకుతున్నవాడు గనుక నిరంతరం. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఏమన్నాడు అక్క బేబక్క? నిరంతరం నీతోనే ఆశ నన్నిలా నిరంతరం. పాడండి అమ్మ. ఏంది పెళ్ళికి వచ్చినట్టు సిగ్గుపడుతున్నారేంది? హల్లెలూయా. యేసయ్య దగ్గర సిగ్గేందుకు నాగార్జున అన్న? స్వరం ఎత్తి దేవుని స్తుతించు. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం ఆశ నన్నిలా. తర్వాత చీకటిలో నీ వెలుగు నాపై, చీకటిలోనే ఉన్నప్పుడు నీతో నేను నడవా, నీ మహిమ నాపై. ఎక్కడికి వెళ్ళిపోయారు? నా ఏం వింటారండి పాటలు పాడేటప్పుడు? ఏం వింటారు? ఏం ఆస్వాదిస్తున్నారు హృదయంలోనికి? అవును కదా. నువ్వు నేను చీకట్లో బ్రతికాం కదా, పాపంలో బ్రతికాం, పాప సంబంధమైన ఆలోచనలతో బ్రతికాం, లోక సంబంధముగా పాపం అనే ఊపిలో బురదలో కొట్టమిట్టాడుతున్నప్పుడు ఆయన వెలుగు మన మీదకి వచ్చింది. ఆయన వెలుగు ప్రకాశించింది. హల్లెలూయా. నీ మీద ప్రకాశించింది. అందుకే వెలుగు సంబంధిగా వెలుగులోనికి నిన్ను నడిపించాడు ఆయన. హల్లెలూయా. ఇక లోకము దాని చీకటి ఒక తంత్రాలు బ్రతుకు మనకు తగదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆల్రెడీ పాపంలో ఉన్నప్పుడే నిన్ను బ్రతికాడు, రక్షించాడు. భ్రష్టుడు అయిపోకూడదు, భక్తిహీనుడు అయిపోకూడదు, దిగజారిపోకూడదు. ఒకవేళ అలాగ ఉన్నట్లయితే ఈరోజే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మరలారా దేవుని యొద్దకు, ప్రభువు నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. హల్లెలూయా. ప్రాణం పోయిన తర్వాత ఏం చేయలేవు. ఊపిరి ఉన్న వరకే నీ ఆటలన్నీ, పోయినాక నీ ఆటలు సాగవు. యేసు నిన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడి బ్రతకటం అంటే లోకమును దాని ఆశలన్నిటిని విడిచిపెట్టి బ్రతకటమే. లోకములో ఉన్నది నేత్రాశయు, జీవపు హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు 17వ వాక్యములో ఏమంటున్నాడు? లోకమును దాని ఆశయు గతించిపోవును. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత వెంటనే అంటున్నాడు దేవుని చిత్త ప్రకారము ఏంటంట చెప్పండి. దేవునికి వ్యతిరేకముగా జరిగించేవాడు కాదు. దేవుని చిత్త ప్రకారముగా ఎందరైతే ఆత్మచేత, ప్రభు బలము చేత, ఆయన బాహుబలము చేత నడిపించబడుతున్నారో వారేమవుతారట? నిత్యము నిరంతరము నిలిచి ఉంటారు. హల్లెలూయా. 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 ఆఖరిగా ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. 1 కొరింథీ 7:31 చదవండి.
ఈ లోకము ఎలయనగా హల్లెలూయా. ఈ లోకపు నటన నిన్నే గతించుచున్నది ఓ మానవుడా, లోక నివాసి. హల్లెలూయా. లోకమంతా ఒక నాటక రంగం, ఒక రథ చక్రం. ఎప్పుడు అది ఇరిగి ముక్కలైపోతుందో తెలియదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను లోకములో ఉన్నదంతా అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు. హల్లెలూయా. అనుకో. దేవుని కంటే దేనిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావో అది నీకు దొరికింది అనుకుంటున్నావు. అనుకో, అనుకుంటూ బ్రతుకు. కానీ ఒకటి చెబుతూ ఉన్నాడు, లోకము దాని అంతము వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చదవండి ఆ మాటను. ఈ లోకమును అనుభవింపువాడు అమితముగా అనుభవింపనట్లు ఉండవలెను. ఏలయనగా అదుగదుగదుగదుగో అనుభవించినట్లే బ్రతకరా. నీ బ్రతుకంతా ఏలయనగా జాగ్రత్త, ఖబర్దార్. హల్లెలూయా, ఖబర్దార్. లోకము గ్రతించుచున్నది. లోకములో ఉన్నావుగా, హల్లెలూయా, అంతా నీది అనుకుంటున్నావుగా. అనుకో, అనుభవించు, అనుభవిస్తూనే ఉండు. ఏది నీది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నెమ్మది లేదు, చచ్చినాక అక్కడ కూడా అసలే నెమ్మది ఉండదు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నెమ్మదితో బ్రతకాలంటే పరలోక సంబంధి అయిన యేసునాథుడు పిలుస్తూ ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వాక్యం. యేసు క్రీస్తు కొందరికి కాదు, భారతదేశానికి కాదు, లేకపోతే ఇక్కడ నీవు అనుకుంటున్న నీ స్వదేశానికి కాదు, సర్వలోకానికి, యావత్ భూమికి. ఏమంటున్నాడు? అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన ఆ వర్తమానము మీరు ఎరిగే ఉన్నారు. ఇతడు యేసు అనేవాడు ఇశ్రాయేలీల దేవుడు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈయనే సర్వభూమికి దేవుడు, సృష్టికర్త అనేది నువ్వు మర్చిపోతున్నావు. జాగ్రత్త, ఖబర్దార్. హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభువు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, లోకములో ఉన్నదంత వ్యర్థము, నా యొద్దకి రా. హల్లెలూయా, హల్లెలూయా. రండి, తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పాలంటే చాలా ఉన్నాయి నాన్న. అసలు యవనస్తులకు చెప్పే వాక్యం ఇది.